హైదరాబాద్ కోటి బ్యాంక్ స్ట్రీట్లో జరిగిన దోపిడీ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. స్పెషల్ టీంలు ఉత్తరప్రదేశ్తో పాటు హర్యానాకు వెళ్లి ఆరా తీస్తున్నాయి. నేరం చేయటానికి ముందు రెక్కీ చేసిన నిందితులు పథకం ప్రకారం ఈ దోపిడీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందుకోసం వరల్డ్ సిటీలో షెల్టర్ తీసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళ్లారో తెలియకుండా జాగ్రత్త పడ్డ నిందితులు పలు వాహనాలు మార్చినట్లుగా పోలీసులు గుర్తించారు. చివరిగా చాంద్రాయణ గుట్ట వరకు వెళ్లిన నిందితులు అక్కడి నుంచి హర్యానా లేదా ఉత్తరప్రదేశ్కు వెళ్లుంటారని అనుమానిస్తున్నారు. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్రన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, కంప్లీట్ సినీ ఫక్కీలో జరిగిన ఈ చోరీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అందుతున్నాయి? అనుశ్రీ, ఇప్పటికీ అంటే కోటి ఏటీఎం ముందు, ఎస్బీఐ ఏటీఎం ముందు జరిగినట్టుగా షూట్ అండ్ రన్ కేసులో ఇప్పటికీ పోలీసులు ఏం తేల్చలేకపోయారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకొని, అంటే అనుమానం ఉన్నటువంటి వ్యక్తులు, గతంలో ఉన్నట్టుగా నేరాలకు పాల్పడే వ్యక్తులు కూడా అదుపులోకి తీసుకొని దీనికి సంబంధించి విచారణ చేపడుతున్నారు. అయితే కోటి నుంచి వాళ్ళు అటు చాదర్ఘట్కి వెళ్ళినట్టు, చాదర్ఘట్ నుంచి ఇటు కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు వచ్చారు. అక్కడ డ్రెస్ మార్చుకున్నారు. వాళ్ళు ఉన్నటువంటి ఒక డ్రెస్ని ఆ తర్వాత మార్చుకోవడం, షేవింగ్ గెటప్ కూడా మార్చుకోవడం, దాంతో గుర్తుపట్టడానికి వీలు లేకుండా అక్కడ వరకు అయితే సీసీ కెమెరాల్లో నమోదైంది వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు. ఎందుకంటే కోటి నుంచి వాళ్ళు అదే బండి మీద రిన్షద్ ఎవరినైతే షూట్ చేశారో ఆ రిన్షద్ బండి మీదే కాచిగూడ వరకు వచ్చారు. కాచిగూడ దగ్గర టెంపుల్ దగ్గర బండి పెట్టేసి, బైక్ పెట్టేసి ఆ తర్వాత రైల్వే స్టేషన్లోకి వెళ్ళి అక్కడ డ్రెస్ మార్చుకొని, ఆ తర్వాత గెటప్ మార్చుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. దారి నుంచి, అంటే ఆ సందుల నుంచి బయటికి వెళ్ళేసి ఆ గల్లీలోకి వెళ్ళి బయటికి రావడంతో మళ్ళీ డ్రెస్ మార్చుకోవడం, అక్కడి నుంచి ఆటోల నుంచి ఎస్కేప్ అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఆ రైల్వే స్టేషన్కి వచ్చేసి వేరే రాష్ట్రం వెళ్ళారా, లేదంటే కొంత ఓల్డ్ సిటీలోకి వెళ్ళి మళ్ళీ కొంత సమాచారం తీసుకొని వెళ్ళారా? ఎందుకంటే వీళ్ళంతా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు ఈ దుండగులు, ఇద్దరు దుండగులు. ఎందుకంటే వాళ్ళు ఫోన్ క్యారింగ్ చేయలేదు, దాంతో వాళ్ళ సిగ్నల్స్ కూడా అందుబాటులో లేకపోవటం, ఒక సీసీ కెమెరాలు మాత్రమే పోలీసులకు ఆధారం. దీంతో 100 సీసీ కెమెరాలను కాచిగూడ నుంచి ఇటు కోటి ఏటీఎం సెంటర్ నుంచి కాచిగూడ వరకు కూడా 100 సీసీ కెమెరాలను కూడా సెర్చ్ చేశారు. చాలా సెర్చ్ చేసినప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఎక్కడ క్లూ దొరకనటువంటి ఒక పరిస్థితి. కాకపోతే కొంతమంది గతంలో పడ్డ నేరాలకు సంబంధించిన ఆచూకు చూస్తే హర్యానాకు లేదంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళతో ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఈ కేసు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు 5 బృందాలుగా విడిపోయి అటు ఉత్తరప్రదేశ్ కావచ్చు, హర్యానా కావచ్చు, బీహార్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు, ఇవంతా సెర్చ్ చేస్తున్నారు. అయితే కేవలం ఒకరిద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్న ఇప్పటివరకు ఈ కేసులో ఇంకా పురోగతి రాలేదని చెప్పుకోవచ్చు. అనుశ్రీ, థ్యాంక్ యూ రవిచంద్ర.